హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ చేయబోతున్నాను ఆంధ్ర స్పెషల్ ఉప్పు చేప ఇగురు, డ్రై ఫిష్ ఇగురు. చూడండి, చాలా బాగున్నది. నేను చేసి పెట్టున్నాను. అంత టేస్టీ, ఆంధ్ర స్పెషల్, ఆంధ్ర అగరబత్తి అంటారు మనలోన. అంత టేస్టీ, రుచికరంగా దీన్ని మామిడికాయలతో చేస్తున్నానండి. చాలా బాగుంది. ఒక్కసారి తప్పకుండా మీరు కూడా చేసి చూడగండి. చాలా బాగుంటుంది. సింపుల్ తరీకా మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన తయారులో చేస్తున్నాను. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఉప్పు చేపలు ఏవైనా మీ దగ్గర దొరుకుతాయో అవైలబుల్, అవి కొంచెం ఒక 10 నిమిషాలు వాటర్లో వేసేసుకోండి. ఎక్కువసేపు పెట్టుకోవద్దే, 5-10 నిమిషాలు ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగ వేసి మన వాటర్లో వేసి ఉల్లిపాయలు మిరపకాయలు కోసుకున్నాం, టైం అయిపోద్ది. చక్కగా ఒక 5-6 నిమిషాలు ఇలాగ చేసుకొని చక్కగా సున్నితంగా కడిగేసుకోండి. దీనిలోన పైకి రాసిన పసుపు ఉప్పులోనే ఉంటాయి కదా, కొంచెం సెంట్ ఇంకా ఉండొచ్చు, అంటే రేతి ఇంకా దానిలో క్లీన్ అయిపోతుంది. ఇలాగా చక్కగా క్లీన్ చేసుకోండి. ఇది కొంచెము బొంత ఉప్పు చేపలు అంటారు, మూటా అవి తీసుకున్నాను, మందంగా ఉన్నవి. ఇవి నాకు ఉప్పు చేప ఇగురు అంటే చాలా ఇష్టం అండి. మనం కాల్చుతారు, వేపుతారు, కానీ నాకు మాత్రం ఉప్పు చేప ఇగురు ఇలాగ ములక్కాడ వంకాయలు వేసుకొని చేస్తా, ఆహా ఎంత బాగుంటుందో. అందరికంటే ముందు ఒక ఫ్రైంగ్ ప్యాన్ తీసుకోండి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తాను, అందులో ఫ్రైంగ్ ప్యాన్ తీసుకుంటాను. మీ కాడ ఎక్కువ క్వాంటిటీ చేస్తే కడాయి అని తీసుకోవచ్చండి. దానిలోనికి ఒక 3 స్పూన్లు ఆయిల్. ఎంత తక్కువ ఆయిల్లోనే ఎంత చక్కగా టేస్టీగా రెడీ అయిపోద్ది. ఆవాలు వేసానండి, ఒక 1/2 చెంచాడు. కొంచెం చిటపట్లు ఆడుతుండగా దీనిలోకి 1/2 చెంచాడు వేస్తున్నాను జీలకర్ర. ఈ సేమ్ ప్రొసీజర్ తోటి మా నాన్నమ్మ, అమ్మమ్మ, మా అమ్మ కూడా ఇలాగే చేస్తారు. మళ్ళీ స్పెషల్లీ నాకు నచ్చింది ఇలాగే, ఏ మసాలాలు లేకుండా సింపుల్గా ముందు వాళ్ళు అలాగే సింపుల్గా తినుకొని సింపుల్గా ఉండేవారు. వారు ఆరోగ్యాలు సింపుల్గా చాలా బాగా ఇప్పుడు దాకా ఉన్నారు. ఇలాగ చక్కగా ఆనియన్ మిరపకాయలు చక్కగా చేసుకొని వేసుకుంటాను. ఒక ఆనియన్ వేస్తున్నాను, ఒక 2 ఉంటాయండి మీడియం సైజ్వి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు. మా తాతయ్య ఇప్పుడు 98 ఇయర్స్ అతను ఉన్నారు. చక్కగా తినుకొని చేసుకొని అతనికి కొంచెం వినిపించదు. మా అమ్మమ్మ 85 ఇయర్స్, ఆవిడకి కూడా ఉన్నారు. చక్కగా తినుకొని చేసుకొని అన్నీ, అంటే వాళ్ళు ఇవి అవి తినిరు. టైం టు టైం భోజనము, టైం టు టైం పడుకోవడం వల్ల వాళ్ళు చక్కగా ఆరోగ్యాలు ఉన్నాయి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 3 టమోటోస్లు వీళ్ళు వేసుకొని దీన్ని చక్కగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇంట్లోనే బేసిక్ మసాలాలు ఉంటాయి కదా, పసుపు ఉప్పు కారము, అవి వేసుకోవాలి. కొంచెము వెల్లుల్లి వేసుకుంటున్నానండి, 3-4 బాగా దంచేసి. ఇలాగ వెల్లుల్లి పేస్ట్ ఉన్నది, కానీ ఇలాగ వేసుకుంటే దీని ఫ్లేవర్ కొంచెం వేరేగా ఉంటుంది. 1/2 చెంచాడు పసుపు వేసుకుంటున్నాను. కారం మీరు తగినంతగా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకే అన్నాం, ఒక 1/2 చెంచాడు వేసాను నేను. దాని తర్వాత ఉప్పు మాత్రం చాలా జాగ్రత్త మీద వెయ్యాలి, ఎందుకంటే ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది మొదటి నుంచేని. వాళ్ళు ఉప్పు పసుపు బాగా అతికించేసి వెండిలో పెట్టేసి తర్వాత పెట్టేసి మనకి ఇస్తారు. ఇలాగ వేసుకోక దీనికి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటీలు చూస్తారా, పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి కదా, అవి చక్కగా మగ్గాలంటే కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మూత పెట్టేసి చక్కగా మగ్గనీయాలి. చూడండి, ఇలా వదిలిసామో మాడిపోతుంది. అందు గురించి కొంచెం వాటర్ పోసుకుంటే, మీకు ఎన్నిసార్లు చెప్పున్నాను, ఇంకా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటీలు మనం మగ్గించాలి, ఇలాగ పెద్ద పెద్ద ముక్కలు పెట్టామంటే దానిలో కొంచెం వాటర్ పోసుకొని దానికి మూత పెట్టేసుకున్నామనుకో, టమాటీలు మగ్గిపోతుంది, తొందరగానే రెడీ అయిపోద్ది. ఇలాగా ఒక 6-7 నిమిషాల తర్వాత తీస్తే చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇంకా కొంచెం పెద్ద కనిపిస్తుంటే దానికి చెంచాతోటి మనం ఇలాగ అనిసి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. అదే ముందు పాతకాలం డిష్ అండి ఇది. ముందు పాతకాలం వాళ్ళు ఇప్పటికి చేపలు ఉండేవి కావు కదా, అంటే మనం ఇప్పుడు కావాలంటే తొందరగా వెళ్ళి మార్కెట్ నుంచి తెచ్చేస్తాము, బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసేస్తాము. వాళ్ళు అంత ఉండేవి కావు. చేపలు చెరువులోకి వెళ్ళి వీధిలోకి వచ్చేసి ఊర్లోకి వచ్చేసి అమ్మితే అప్పుడు దాకా తీసుకుంటారు. అలాంటప్పుడు చేపలు కావాలంటే ఇలాగ ఎండు చేపలు, నెత్తళ్ళు,
రెయ్యలు ఇలాంటివన్నీ స్టోర్ చేసి ఉంచుకుంటారు. ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు ఇలా నానపెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ వర్షాకాలము కూడా అలాంటప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. మా అమ్మాలు ముంబైలో ఉంటున్నారు కదా, వాళ్ళక్కడ బొమ్మడాయలు చాలా బాగా దొరుకుతాయి, ఎండు బొమ్మడాయలు. మా అమ్మ అయితే చక్కగా తెచ్చేసి కోసి పెట్టేసి డబ్బాలో వేసిస్తుంటుంది. ఈ సంవత్సరం కొలది ఉంటాయండి, ఏం కావు. ఎందుకంటే దానికి తేవదనము అంటది కదా, తేవదనం ఏంటి అంటదు, అందు గురించి అని. అది చాలా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు కాలంలో మనం అంటే తిండి ఇంకా అలాంటిది, భోజనాలు ఇంకా అలాంటివే, మనం పడుకోవడం ఇంకా అలాంటిదే. పడుకుంటాం ఎప్పుడు మన మొబైల్ తీసుకుని మా ముఖం మీద పడిందా అప్పుడు నిద్ర వచ్చిందని మొబైల్ పక్కన పెడతాం. ముందు వాళ్ళు టైం టు టైం, మా అమ్మమ్మ తాత ఇప్పటికీ ఇంకొన్నారని చెప్తున్నా, వాళ్ళు టైం టు టైం భోజనం చేసి 10:30 పడుకోవడం, 10:15 పడుకోవడం, తెల్లారి లేకపోవడం. టైం టు టైం నాస్టా, టిఫిన్ ఏది తిన్నా కొంచెం తింటారు, కొంచెం తినేసి తప్పకుండా మధ్యాహ్నం భోజనం చేస్తాం. మనం ఒక 4 ఇడ్లీలు తిన్నా మా తెల్లవారి మధ్యాహ్నం భోంచేయం, సాయంకాలమే డైరెక్ట్ మనకు డైజెస్టింగ్ కావద్దు. అలాగా ఈ కాలం అలాగ ఉంది. దీనికి చక్కగా బాగా మరబెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా మరుగుతుంది. ఇలాగ మరిగిన తర్వాత కొంచెము ఇలా చక్క దగ్గర మరిపోయిన తర్వాత ఫిషెస్లు వేసుకోవాలి. ఎన్ని ఫిషెస్లు కావాలంటే అన్ని ఫిషెస్లు వేసుకోండి. ఇలాగా చక్కగా వేసుకున్న తర్వాత మీ కాడ మీ ఆనియన్ వంకాయ ఉన్నా, ములక్కాడ ఉన్నా, మళ్ళా ముల్లంగి ఉన్న ఇలా టమాటీలు మనం వేసేటప్పుడు అలా వేసుకుంటే చక్కగా అవి ఇంకా చాలా బాగుంటాయి, అలాగ ఉడికిపోతాయి. దాని తర్వాత ఈ చేపలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు అక్కడ పచ్చి మాడకి ఉండేది, అది పండిపోయింది. అది 2-3 ముక్కలు కోసేసి ఇలాగా వేసిస్తాను. ఆ పుల్లుగా తీపిగా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఫేవరెట్. మీకు నచ్చిందా, మీ ఇంట్లోనే ఎలాగ చేస్తారు అది కూడా నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పగలరు. నాకు తప్పకుండా నేను చూసి మీకు థ్యాంక్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి ఉప్పు చేపల ఇగురు అంటే. దీనిలో కొంచెం వంకాయ వేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చేపల పులుసులో ఇంకా కొంచెం వంకాయ మునక్కాయ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా సింపుల్గానే చేస్తాను నేను కూడా, ఎక్కువ మసాలా పెట్టను. అది చాలా టేస్టీగా వస్తుంది. అంతే, దీనికి ఒక మూత పెట్టేసి ఒక 6-7 నిమిషాలు చక్కగా మగ్గనించేయాలి చిన్న మంట మీద. ఇది కొంచెం సెమీ గ్రేవీలోనే ఉంటుందండి. ఏదో సెమీ గ్రేవీలోనే ఉంటుంది. గ్రేవీ మీరు అడ్జస్ట్ చేసుకోవద్దు, ఎక్కువ పులుసులాగా పెట్టవద్దు. సెమీ గ్రేవీలోనే ఉంటే ఇగురులాగా ఇలాగా బాగుంటుంది. ఇంత ఇగురైనా మనకు అన్నంలో కలిపేసుకోవడానికి బాగుంటుంది. అప్పుడు కానీ చాలా తక్కువ అనిపిస్తే మీరు కొంచెం నీరు వేసుకోవచ్చు. దీనికి రెండో పక్కన తిప్పిన అవసరం లేదు, ఎందుకంటే ఉడికిపోతుంది, ఎండిపోయినాయి కదా చేపలు ఇవి. అందు గురించి అప్పటికైనా కొంచెము మందంగున్న చేపలకి మనం కొంచెం అలర్ట్ పలట్ చేసేసిన అయిపోద్ది. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ ఉప్పు చేపల ఇగురు. మీకన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా ఆంధ్ర స్పెషల్ ఉప్పు చేపలు ఇగురు రెసిపీ. మీ ఇంట్లో కూడా ఇలా చేస్తారో లేదో తప్పకుండా కామెంట్ చేసి చెప్పగలరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మన వైజాగ్ ఇటు మన ఆంధ్ర సైడ్ దగ్గరలో దొరుకుతుంది కూడా. ఈ చాలామందికి మన ఇప్పుడు పిల్లలకి తెలీదు, కొత్త పిల్లలు చిన్న ఇప్పుడు మన వయసున పిల్లలకి తెలియదు ఉప్పు చేపలు ఇంక ఎగురు అవుతుంది అని. అదే ఎప్పుడైనా అప్పుడు ఊరు వెళ్తే మా అత్తయ్య మా ఆయన తీసుకొస్తారు, అప్పుడు నేను వండుతుంటాను. అయితే తిన్న తర్వాత అంటారు చల్లగరా టేస్టీ లేరు, ఉప్పు వర చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్పాను, దీనిలో ఉప్పు చేపలు ఉప్పు ఉంటుంది, మనం ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం అప్పుడే వేసాను కదా టమాటీలతో, అది అడ్జస్ట్ అయిపోయింది. అంత టేస్టీ, అంత యమ్మీ టేస్టీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన కాలం పూర్తి వర్షాకాలం కదా, బయటికి వెళ్ళి మనం చేపలు కొనుక్కొని వచ్చేసి ఇవన్నీ చేసిన పని లేదు. ఇంట్లోనే ఇలా చేసుకొని పెట్టుకున్నారనుకో, కంటైనర్ చక్కగా మూత పెట్టుకున్నట్టుగా తేమలేంది, చక్కగా సంవత్సరం అంతా తినవచ్చు. సంవత్సరం ఉండదండి, అంతలో తినేస్తారు, అంత బాగుంటుంది. మీరు ఎండు నెత్తల్లో కూర ఎప్పుడు తిన్నారా? లేకపోతే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్తే నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ ఆంధ్ర స్పెషల్ ఉప్పు చేపలు మామిడికాయ ఎగురు.
తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ నాకు మంచి మంచి కమెంట్స్‌లు చేయగలరు. చాలా వెనకపడిపోయాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.